హాయ్ గాయ్స్, నేను మీ కాకినాడ కుర్రాన్ని. ఈరోజు చికెన్ కర్రీ అయితే వండుకున్నాం మన స్టైల్లో. ముందే చికెన్ని బాగా కడిగేసి రెడీగా పెట్టుకున్నాం. ఉల్లిపాయలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి, కొత్తిమీర మరీ ఇంపార్టెంట్ కదా చికెన్ కర్రీకి. లైట్గా టేస్ట్ కోసం దాల్చిన చెక్క, పలావాకు, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి. చికెన్ని ముందుగానే మసాలాలతో స్నానం చేయించి రెడీగా పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసి ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లంగా వేపుకొని అడుగున మాడిపోకుండా గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని అలా కలుపుతూ వేగనివ్వాలి. లైట్గా ఉల్లి కలర్ చేంజ్ అవుతుంది అనిపించుకొని లైట్గా పసుపు యాడ్ చేయాలి. వేగడానికి కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా వేగాయో లేదో చూసుకుని, ఒకవేళ వేగితే ఇంకా చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయలు మొత్తం చికెన్కి అలా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి గరిటెతోటి. అలా కలుపుతూ ఉండాలి గరిటెతో. గట్టిగా చికెన్ వేగింది అనిపించుకుని టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కొంచెం గ్రేవీ కింద అవుతుంది. సో టమాటా యాడ్ చేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. అలా కలుపుతూ ఉండాలి మధ్యలో. మామూలుగా అయితే కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. మేము కొంచెం మధ్యలో యాడ్ చేస్తాం. మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేద్దాం అనేసి మేము మధ్యలో కొంచెం యాడ్ చేసాము. ఇలా మిక్స్ అవుతుంది కదా కొంచెం అనేసి. ఇప్పుడు చికెన్ మసాలాని యాడ్ చేసుకుని 2-3 సార్లు కలిపేసి ఇంకా అలా ఉంచేయాలి. ఇంకా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అందుకే ఫైనల్ టచ్ కొత్తిమీర అలా చల్లి ఇంకా స్టవ్ అయితే ఆపేసాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి గురించి. కర్రీ అయితే సూపర్ వచ్చింది, రెస్టారెంట్ కర్రీలా వచ్చింది.